జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలపై ఆరోపణలు చేసిన లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ పోలీసులు ఆమెను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఊహించని మలుపు చోటు చేసుకుంది. బాధితురాలుగా ఉన్న లక్ష్మిని జైపూర్ పోలీసులు తిరుపతిలో అరెస్ట్ చేశారు. ఆమె పైన గతంలో ఒక చెక్ బౌన్స్ కేసు ఉండడంతో ఇప్పుడు హఠాత్తుగా జైపూర్ పోలీసులు వచ్చి తిరుపతికి వచ్చి ఆమెని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం పైన కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులే జైపూర్ పోలీసులకు క్లూ ఇచ్చి వాళ్ళని రప్పించి అరెస్ట్ చేశారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిన్న ప్రెస్ మీట్ లో కిరణ్ రాయల్ కూడా ఈమె పైన జైపూర్ లో కూడా కేసు ఉంది, జైపూర్ పోలీసులు ఆల్రెడీ తిరుపతికి వచ్చారు, ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్ట్ చేస్తారు, మీరంతా చూస్తూ ఉండండి అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ లో కిరణ్ రాయల్ మాట్లాడారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజు జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొన్ని అంశాలు అయితే కీలకంగా ఉన్నాయి. కిరణ్ రాయల్ పైన నిర్భయ కేసు పెట్టడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి. ఒక మహిళను బెదిరించడం కూడా సెక్షన్ల కిందకే వస్తుంది. అలాంటిది ఏకంగా ఆమెను చంపేసి జైలుకి వెళ్ళి 40 రోజుల్లో బయటకు వస్తానడంతో పాటు అత్యంత అనుచితంగా అసభ్యకరంగా బూతులు తిరుగుతూ ఒక మహిళని అవమానించారు. దాంతోపాటు 1,20,00,000 రూపాయలు తీసుకుని తనకు మోసం చేశారంటూ ఆమె ఫిర్యాదు కూడా చేశారు పోలీసులకి. అయితే ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కిరణ్ రాయల్ని మాత్రం తిరుపతి పోలీసులు, ఏపీ పోలీసులు ఆయన మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ జైపూర్ నుండి వచ్చిన పోలీసులు మాత్రం ఆమెను అరెస్ట్ చేశారు.